నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో ఘనంగా పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద యోగి బ్లాక్ ప్రారంభోత్సవం. నిర్మల్ జిల్లా వానల్పాడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తిలోని పిరమిడ్ మాస్టర్ మన్నెమ్మ బ్రహ్మయ్య నివాసంలో అద్భుతంగా 68వ వారం మౌన ధ్యానం. విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ. అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ఆత్మజ్ఞాన శిబిరం. నెల్లూరు జిల్లా కావలిలో విస్తృతంగా ధ్యాన ప్రచారం. గుంటూరు జిల్లా పెద్దకాకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో విజయవంతంగా ధ్యానం సత్సంగం. ఇక వివరాల్లోకి వెళ్తే, ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద యోగి బ్లాక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, శ్రీమతి నీరజ, శ్రీమతి పరిణిత పత్రి, శ్రీనివాస్ రెడ్డి గారు, ట్రస్టీ మారం శివప్రసాద్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, బ్రహ్మర్షి ప్రేమ్నాథులు పాల్గొని పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద యోగి బ్లాక్ ని ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ముఖ్య అతిథులు, ప్రముఖులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తమ జ్ఞాన సందేశాలు ఇచ్చారు. కాగా ఉదయం ధ్యానరత్న ధ్యాన గాన తుంబుర డాక్టర్ పిప్పల్ల ప్రసాద్ చే నిర్వహించిన సంగీతనాద ధ్యానం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కలిసి ధ్యానం చెయ్యాలి, అవునా? కలిసి భోంచెయ్యాలి, కలిసి పడుకోవాలి అందరం ఒక్క దగ్గర. అప్పుడే ఆ ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు ఒక హాల్లో 20 మంది ఉంటాం. 20 మంది ధ్యానంలో అందరం కలిసి పడుకున్నప్పుడు ఏముంటుంది? చర్చ, ధ్యానం గురించి ఉంచండి. రాత్రంతా వారు చెప్పింది వింటుంటాం. అందుకే ఆ కాన్సెప్ట్ ఉండాలని ఎయిర్ కండిషన్ కానీ ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మాణం చేశాం. ఇప్పుడు అయిన బెడ్లు ఒక 75% వరకే, నా ఎక్స్పెక్టేషన్కు 75% వరకే వచ్చాయి. ఎందుకంటే టైం లేక, డబ్బులు, ఎన్నో విషయాలతోటి రాబోయే బ్లాక్లు అక్షరాల 5 స్టార్, అక్షరాల ఇంకా అప్గ్రేడేషన్ చేయాలని ఈ 4 ఎకరాల స్థలంలో 2500 బెడ్స్, ఎన్నో పార్కులు, గార్డెన్స్, ఈ ఐటీ పిల్లలకు కావాల్సిన వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్, స్విమ్మింగ్ పూల్స్, రకరకాలుగా ఇంకా హై ఎండ్గా నిర్మాణం చేయాలని కూడా ప్రణాళికలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 1300 మంది సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా జరిగింది. ఆ 1300 మందికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించారు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 5వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ భగవద్గీత కర్మయోగంలోని శ్లోకాల ద్వారా, కథల ద్వారా ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ జ్ఞాన సందేశం ఇస్తూ ధర్మవరంలో దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా పిరమిడ్లు కూడా రావాలని హాజరైన మాస్టర్స్ అందరితో సంకల్ప ధ్యానం చేయించారు. మనము ధ్యానం చేస్తా ఉన్నా, ఆత్మగా మనసును నింపుకుంటా ఉన్నా, ఆత్మమయంగా మనసును చేసుకుంటా ఉన్నా, మనం జ్ఞానవంతులు కాకోకుండా పోవడానికి కారణం ఏమి అంటే స్వభావము అన్నాడు మేడం. ఈ స్వభావం అనేటువంటిది మానవునికి అనేక జన్మలుగా తను చేసినటువంటి ఆ కర్మ ఫలాల యొక్క వాసనలు లోపలన్నీ కూడా ఆ జ్ఞానాన్ని ఆవరించి ఒక స్వభావంగా తయారైపోయి అది గొప్ప ప్రతిబంధకంగా మానవునికి తయారైపోయిందయ్యా. ఆ స్వభావం అనేటువంటిది ప్రతిబంధకంగా తయారైంది. అందుకనే ఎట్టి జ్ఞానవంతుడైనను ఆ స్వభావాన్ని దాటలేకపోతున్నాడు. సదృశం చేస్తే స్వశాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతి జ్ఞాంతి భూతాన్ని నిగ్రహం కరిష్యతి. ఓ అర్జున, ఎట్టి జ్ఞానవంతుడైనను తన స్వభావం అనుసరించే ప్రవర్తించును. భూతజాలములన్నీ ప్రకృతిబద్ధములే. తను ఏ మానవుడైనా ఏ జీవుడైనా ప్రకృతితో తయారు చేసుకోండేటువంటి స్వభావం లోపల వాసన రూపంలో జ్ఞానాన్ని ఆవరించి ఉండగా వాడు ఏదో గొప్పగా ఆత్మ జ్ఞానాన్ని పొందాలా అని అనుకుంటే అది జరగదయ్యా. ధర్మవరం ప్రజలంతా ధ్యానులు కావాలి, ధర్మవరం ప్రజలంతా శాకాహారులు కావాలి. ధర్మవరంలో ఏ విధంగా అయితే గుళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల విశేషంగా పిరమిడ్లు రావాలి. ఈ విధంగా పిరమిడ్లు వస్తేనే సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంటేనే
అందరూ ఆత్మజ్ఞానంతో ఆనందంగా జీవిస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి వెంగళరావు నగర్ కాలనీలో గల పిరమిడ్ మాస్టర్ మన్నెమ్మ బ్రహ్మయ్య నివాసంలో 68వ వారం మౌన ధ్యాన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు. పిరమిడ్కు 12 కిలోమీటర్ల దూరం వరకు ఎనర్జీ ప్రవహిస్తుందని తెలిపారు. ధ్యాన సేవ ఎంతో గొప్పదని, విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలని సూచించారు. ఎప్పుడూ పాజిటివ్గా ఆనందంగా ఉండాలని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలను కార్యక్రమ నిర్వాహకులు, ధ్యానులు ఘనంగా సన్మానించారు. ప్రతి పెరిమిల్లో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నాం 12 కిలోమీటర్ల ఎనర్జీ పోతుంది. అలా ఎనర్జీ పోతుంది ఏమవుతుందంటే ఆ 12 కిలోమీటర్ల ఎనర్జీ ఇల్లు మనకు రేపు కాకుండా ఎల్లుండి కాకుండా వాళ్ళు ధ్యానానికి వస్తారు. ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఈసారి చేస్తున్నాడు వీళ్ళు. ఈసారి చేసేదానికి ఈ చుట్టుముట్టు ఇళ్ళ వల్ల రేపు కాకుండా వచ్చే నెల కాకుండా సంవత్సరానికైనా ధ్యానం లేకొచ్చేస్తుంది. అంత ఎనర్జీ ఫ్లో ఉంది వీళ్ళకి. ఇటువంటి క్లాస్ ఎవరు పెట్టలేము మన వనపర్తిలో. కానీ వీళ్ళకి ఒక్కసారి మనం ధ్యానాన్ని వదలం చేసుకుంటే ప్రత్యేకంగా ఎందుకంటే యువత అనుకుంటున్నాను అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. నేను 40 కవరాలు పెట్టాను కానీ ఇది చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, పెట్టాలి. చూడు ఎంతో మందికి దేవుడు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏమి దేవుడు దేవతలే అందరూ రానేందుకు మనం ధ్యానబలం కాబట్టి వస్తున్నాం. కాబట్టి మనం చేసే సేవ చాలా గొప్పది, చెయ్యాలి. మనం ఇటువంటి సేవలే చెయ్యాలి. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో బైంసా మండలం వానల్పాడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు గంగాధర్ అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని విద్యార్థులకు ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు. ధ్యానం చేయడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తేగా సర్వరోగాని పాయన సకల కోరికాయన సత్యజ్ఞ ప్రసాద ధ్యానానికి సేవచ్చు, ఎక్కడైనా సేవచ్చు. ఏ సమయం గురించి సమయం ఏ ప్రదేశం ఇంత గొప్ప ధ్యానం ముసలు సంతులు చేసిన ధ్యానం మనం మన ఇంటి కాడ చేసుకోవచ్చు, స్కూల్లో చేసుకోవచ్చు. నెమ్మది చేతులు కళ్ళ మీద పెట్టుకున్నాం. అందులో ఒక శూన్యముడు చేతులు చేసిన ధ్యానానికి చేతులు పైకెత్తి గట్టిగా కూడా అనంతపురం పట్టణం అశోక్ నగర్లో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతి శుక్రవారం ధ్యానం, ఆత్మజ్ఞాన శిబిరం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మీదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. 7 చక్రాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు. బ్రహ్మ సరస్వతీదేవి ఉండేదన్నమాట. నెక్స్ట్ 2 చక్రాలు ఉంటాయి. అవి మణిపూరకము, అనాహతము. అంటే లక్ష్మీనారాయణులు ఉంటారు. దాన్ని ఏమంటాము? విష్ణు గ్రంథి అంటాము. అట్లే విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, అది రుద్రగ్రంథి అని చెప్తాము. సో ఇవి పేర్లు మనకి తెలుసు. ఇవి ఏమేం పనులు చేస్తాయి కూడా తెలుసు. కానీ మూలాధార చక్రంలో జనాలు ఎట్లుంటారంటే బ్రహ్మగంతి. ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నాం, ఇక్కడ బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాము. మనకంతా ఆ పనులు ఈ పనులు అవే మనకు తెలుస్తాయి. సో మనం తినడము, పడుకోవడం ఇదే తెలుసు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల
అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 76వ రోజు విజయవాడలోని శ్రీనివాస టవర్ వద్ద నుండి గౌతమి నగర్, ద్వారకా నగర్, కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానం విశిష్టత తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శించి శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారు శాకాహార సద్భావన యాత్ర కోసం మన వీధుల్లోకి వచ్చారు. మన గౌతమి నగరు, ద్వారకా నగరు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి శాకాహారం గురించినటువంటి విశిష్టతను తెలియజేస్తున్నారు. అద్భుతమైనది ధ్యానము, శ్వాస మీద ధ్యాస, అలాగే మనం తీసుకునే ఆహారం శాకాహారం. అమృతాహారం అంటే కూడా శాకాహారమే. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం శాకాహారం. ఇంత అద్భుతమైన దాన్ని వదిలి ఏవేవో తినడం, ఒక జీవికి ప్రాణం పొయ్యలేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా మనకి ఉండదు మిత్రులారా. మనకి ఒక చిన్న గాయం అయితే ఎంతగా ఇబ్బంది పడతామో, ఒక జీవికి ప్రాణం తీసినప్పుడు ఆ కర్మఫలాన్ని 10ంతలుగా మనమే అనుభవించవలసిన కర్మ మనం తీసుకుంటాం. గుంటూరు జిల్లా పెద్దకాకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ సేవాదల్ కృష్ణా జిల్లా కన్వీనర్ బొడ్డుపాడు గ్రామ సర్పంచ్ శివశంకర్రావు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమ నిర్వాహకులు. నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో సామూహికంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పిరమిడ్ మాస్టర్లు క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో సామూహిక ధ్యానం చేశారు. అనంతరం శాంతినగర్, వెంగళరావు నగర్ ప్రాంతాల్లో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం, పిరమిడ్, శాకాహార విశిష్టతల గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వర్ బాషా, భాస్కర్ రెడ్డి, కావలి పిరమిడ్ మాస్టర్లు వెంకటేశ్వర్లు, సురేంద్ర, పావని, రాధా, కోటేశ్వరమ్మ, సుజాత పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి జై, పిరమిడ్ జగత్ కి జై, శాకాహార జగత్ కి జై, ధ్యాన జగత్ కి జై. వారు ఇంటింట ధ్యాన ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్రౌన్ ప్రచార ధ్యాన కేంద్రం వద్ద ధ్యానం చేసుకుని ప్రచారానికి వెళ్తున్నాము. జై పత్రిజీ. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని జూనియర్ కళాశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ కొత్తకోటచే విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. అలాగే 5 ఫింగర్స్ కాన్సెప్ట్ గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపల్, లెక్చరర్లు విద్యార్థులచే సామూహిక ధ్యానం చేయించారు.
గుంటూరు జిల్లా నంబూరులోని మండల ప్రజా పరిషత్ స్కూల్ అలాగే జూనియర్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తిచే ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎంత ధ్యానం చేస్తే అంత లబ్ధి పొందుతారని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అన్నాడు అన్నమాచార్యుల వారు. గని ఉంది శ్వాసలో, ఆ గనిని కొలగొట్టుకోవాలి ధ్యానం ద్వారా. శ్వాసలోని ప్రాణశక్తి, బయట నుండి వచ్చే విశ్వశక్తి రెండు కలవటమే యోగము. ఎవరు కళ్ళు తెరవరాదు. మనము శరీరము, రక్తము, మాంసము, ఎముకలు కాదు, మనము ఆత్మ పదార్థాలం. శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. శ్వాస ఉండగానే ధ్యాస పెట్టాలి, తర్వాత మనకి అవకాశం ఉండదు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరులోని కోట జెడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ శివరాజ్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. ధ్యానం ద్వారా విద్యార్థులు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ఎలా పెంపొందించుకోవచ్చో వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు గ్రామంలోని యోగా భవనంలో కానిస్టేబుల్ పుష్ప మాస్టర్ ఫ్యామిలీ నిర్వహణలో అక్టోబర్ 12న పత్రిజీ మహిళా చైతన్య ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉయ్యూరు శోభారాణి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యానామృతం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పత్రిజీ మహిళా చైతన్యం ట్రెక్కింగ్ తేదీ 12/10/2025 ఆదివారం రోజున. సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు శ్రీమతి శ్రీ పుష్పా శంకర్ గారి ఫ్యామిలీ, రుద్రూరు గ్రామం. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉయ్యూరు శోభారాణి గారు ఇచ్చేస్తున్నారు. ధ్యానామృతం అందించబడును. వేదిక నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ రుద్రూరు గ్రామం యోగా భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8712532758. అందరికీ ఇదేమా ఆత్మీయ ఆహ్వానం. బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం గూడూరు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాలపూర్లో శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అక్టోబర్ 12న నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ హిమాలయ యోగేశ్వర్లు కట్టా కళాధర్ రెడ్డి శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ధ్యానులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు శివ, పద్మ.
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలోని దానం వెంకట ప్రసాద్ ఇంటి వద్ద ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అక్టోబర్ 12న జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాపారావు దంపతులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం భోజన వసతి కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. నల్గొండ జిల్లా దామరచెర్లలోని శ్రావణి శాకాహారం మెస్లో 249వ వారం ధ్యాన యజ్ఞం జ్ఞాన బోధన కార్యక్రమం అక్టోబర్ 12న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివపార్వతి విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అక్టోబర్ 12న ఉచిత జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పవన్, హారికలు పాల్గొననున్నారు. ధ్యానులకు భోజన సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజిక్ ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.